ప్రేయర్ చేసుకుందాం. పరిశుద్ధుడ విమోచకుడా నీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి వందనాలు ఉచ్చరించుకుంటున్నాను తండ్రి. అయా రాత్రి ఎంతో మాకు సుఖమైన నిద్రించావు. ఉదయకాలంలో ప్రభా నీ పాద సన్నిధి కచ్చటకు నీవిచ్చే స్తుతిస్తున్నాను. నీ స్వరం వినిపించండి, నీ సన్నిధి వచ్చమని యేసునామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. కీర్తనలు 29వ అధ్యాయం. దైవపుత్రులారా యెహోవాకు ఆరోపించుడి, ప్రభావ మహాత్మ్యములను యెహోవాకు ఆరోపించుడి. యెహోవా నామమునకు చెందవలసిన ప్రభావమును ఆయనలో ఆరోపించుడి. ప్రతిష్ఠితమగు వరకు ఆరాధనను ఆదరించుకొని ఆయనను మొదట సాగిలపడు. యెహోవా స్వరము జలముల మీద వినబడుచున్నది. మహిమగల దేవుడు ఉరుము వలె గద్దించుచున్నాడు. మహాజలం మీద యెహోవా సంచరించుచున్నాడు. 4వ వచనం. యెహోవా స్వరము బలమైనది, యెహోవా స్వరము ప్రభావం గలది. యెహోవా స్వరము దేవదారు వృక్షములను విరుచును. యెహోవా లెబానోను దేవదారు వృక్షములను ముక్కలుగా విరుచును. దవడ వలె అవి గంతులు వేయినట్లు ఆయన వేయును. లెబనోను పిరియమాను గురుపోతు పిల్లలను గొంతులను వేయినట్లు ఆయన వేయును. యెహోవా స్వరము అగ్ని జ్వాలలను ప్రజ్వలింపచేయుచున్నది. యెహోవా స్వరము అరణ్యమును కదిలించును. యెహోవా కాదేశ అరణ్యమును కదిలించును. యెహోవా స్వరము లేవను ఇనేలు అది ఆకులు రాల్చును. ఆయన ఆలయంలో మనమున్న అన్ని ఆయనకి ప్రభావము అనుచున్నవి. యెహోవా ప్రళయం జలం మీద ఆసీనుడాయను. యెహోవా నిత్యం ఆసీనుడాయను. యెహోవా తన ప్రభావం ప్రజలకు బలము అనుగ్రహించును. యెహోవా తన ప్రజలకు సమాధానం కలుగజేసి ఆయన ఆశీర్వదించారు. దేవుడు కొన్ని మాటలు ఉన్నాయి, చాలు, ఎక్కువే ఉంది. కీర్తనకారుడు దావీదు మహారాజు మరి ఇందులో ఏంటిది? దావీదు కీర్తన. దైవపుత్రులారా యెహోవాకు ఆరోపించుడి, ప్రవాహ మహత్యము గల యెహోవాను ఆరోపించుడి. యెహోవా నామము చెందవలసిన ప్రభావం ఆయనకు ఆరోపించుడి. ప్రతిష్ఠిత ఆవరములను ధరించుకుని ఆయనకు ఎదుట సాగిలపడడి. ప్రతిష్ఠిత అంటే మనం మరి ఆయనకు ప్రతిష్ఠితంగా బలి మరి చనిపోవటానికైనా సిద్ధపడి ఉండి ఆయనకు మరి మా ఆరోపణలు ఆయనకు మహిమా ప్రభావాలు చెల్లించునని మరి చెప్పబడుతూ ఉన్నది. అంటే ఈ లోకంలో మరి క్రైస్తవులు అన్న వారికి కంపల్సరీ మరి పుట్టుట క్రీస్తు కోసమే, చావట క్రీస్తు కోసమే, అది గొప్ప భాగ్యం. కానీ ఒక్కొక్కరికి ఒక మరణాలు దేవుడు నిర్ణయించి ఉంచబడతాడు. మరి మన జీవితంలో కూడా మరి దేవుని చిత్తంలో మనం ఎలా చనిపోయేదిందో అలా చనిపోతూ ఉంటాం. మన ప్రతి వ్యక్తి చనిపోవాల్సిందే. కానీ కొన్ని సందర్భాల్లో స్వార్థ చేస్తుంటే మనుషులలో ద్వేషం పెరిగి మరి చంపేస్తూ ఉంటారు. మరి అతి సాక్షులుగా అయిపోతూ ఉంటారు. మరి ఆ సందర్భాలలో మనము ఏమీ అనలేము. చంపేటప్పుడు ఏమీ అనలేము. మరి
దేవుని కోసము చచ్చటానికి గొప్ప భాగ్యం అని ఎంచుకుంటారు. ఎందుకు ఎంచుకుంటారంటే ఎన్ని రోజులైనా చనిపోవాల్సింది, కానీ ఆయన కోసం చనిపోతే గొప్ప భాగ్యం ఎంచుకోవాలి. మరి అది గొప్ప భాగ్యం. మరి మహిమ ప్రభావంలో ఆయనకే చెందును. ప్రతిష్టాతము గల ఆభరణములు ధరించుకొని ఆయనకు ఎదుట సాగిలపడి ప్రతిష్ఠించుకొనట, ఆయన కోసం ప్రత్యేకించుకొని నియమించడాన్ని ఇక్కడ చెప్పబడుతుంది. యెహోవా స్వరము జలముల మీద వినబడుచున్నది. మహిమగల దేవుడు ఉరుము వలె గద్దించుచున్నాడు. మహాజలముల మీద యెహోవా సంచరించుచున్నాడు. యెహోవా స్వరము బలమైనది, యెహోవా స్వరము ప్రభావం కలది. యెహోవా స్వరము దేవదారు వృక్షముకు విరుచును. యెహోవా లెబానోను దేవదారు వృక్షములను ముక్కలుగా విరుచును. దూడ వలె గంతులు వేయినట్లు ఆయన చేయును. లెబానోను షీర్బోను గురుబోతు పిల్లల వలె గంతులు వేయినట్లు ఆయన చేయును. యెహోవా స్వరం అగ్ని జ్వాలలలో ప్రజ్వలింప చేయును. యెహోవా స్వరం అరణ్యము కదిలించును. కాదేశు అరణ్యము కదిలించును. యెహోవా స్వరము లైలను ఈలను చేయును. అది ఆకులు కాల్చును. మరి ఆయన ఆయనకే ప్రభావములు చెల్లును. యెహోవా ప్రళయ జలముల మీద ఆసీనుడై ఉన్నాడు. యెహోవా నిత్యము రాజుగా ఆసీనుడై ఉన్నాడు. యెహోవా తన ప్రజలను బలము అనుగ్రహించును. యెహోవా తన ప్రజలను సమాధానం కలుగజేసి ఆశీర్వదించును. దేవుని బిడ్డలకి సమాధానం ఎప్పుడు ఉంటుంది. మరి ఆయన సమాధానం లేకుండా మనుషుల్ని ఉంచలేడు. సమాధానం, సంతోషం, శాంతికర స్వరూపుడు. మరి మన జీవితంలో ఇవి అవసరం. సమాధానం లేకుండా మనం జీవించలేం, సంతోషం లేకుండా జీవించలేం, నెమ్మది లేకుండా జీవించలేం, తృప్తి లేకుండా జీవించలేం. మనకు తృప్తి, నెమ్మది, ఆదరణ, శాంతి ఇవి మనలో పెట్టాడు. మరి తృప్తి అంటే కలిగిన దానితో తృప్తి పడటం. మరి తృప్తి లేని జీవితం లోకంలో మనుషులని మనం చూస్తూనే ఉన్నాం. మీకు కలిగిన దానితో తృప్తి పడి జీవించమన్నాడు. ఈరోజు మంచి కూర ఉన్నది, దేవునికి స్తోత్రం చెప్పి ఈరోజు వరకు తృప్తి పడాలి. రేపటి కోసం ఏం సిద్ధపరచాడో ఆ రేపటి కోసం సిద్ధపడాలి అంతే. కానీ అన్ని జనుల్లాగా రేపటి కోసం చింతించదని చెప్పాడు. తమ ప్రియులు నిద్రించుచున్న ఆయన వారికి ఇచ్చినని దేవుడు చెప్పాడు. మరి మనం పడుకున్నాక మనకేం కావాలో, ఈరోజు కోసం ఏం కావాలో దేవుడు సిద్ధపరిచాడు. కానీ మనం ఏం చేస్తుంటాం? అన్ని జనుల్లాగా విచారిస్తూ ఉంటాం. అయ్యో రేపు ఏం వండుకోవాలో, అయ్యో రేపు ఏం ధరించాలో, అయ్యో 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 రేపు డబ్బులు ఉన్నాడా ఆడు బ్రతుకు దినములన్నీ చచ్చిపోయేంత వరకు బతికేటట్టు సంపాదించుకుంటాడు. వాడు ఆశ దొరుకుతుంది. 100 సంవత్సరాలు బతుకుతారని తెలుసా? కానీ మానవులో తృప్తి లేని జీవితం. దేవుడు మనకంటూ ఒక తృప్తి, నెమ్మది, శాంతి, సమాధానం ఇవన్నీ పెట్టాడు. శాంతి లేని బ్రతుకులు కూడా ఉన్నాయి. ఎలా అంటే చెప్పనా, నెమ్మది లేకుండా ఉన్న బ్రతుకులు ఎలా ఉన్నాయంటే చెప్పనా, ఈ లోకంలో మధ్యలో చచ్చిపోతే అయ్యో తృప్తి లేదు, శాంతి చేయాలి అంటుంటారు. మధ్యలో అంటే వయసుకు ముందే చనిపోతే శాంతి చేయాలి అని అంటూ ఉంటారు. అంటే వారికి ఎన్నో కోరికలు ఉంటాయి. ఒక విషయంలో చెప్తే ఎవరినసలు తెచ్చిపోయాడు, ఇప్పుడు పెళ్లి కాకుండా తెచ్చిపోయిందా అని మనకి ఏం చేయాలో అవి చేస్తూ ఉంటూ ఉంటారు. బ్రతికున్నాను ఇప్పుడు వాడు ఈ కళ్ళు తాగేదిరా, వాడు మంచిగా ఏమైనా బట్టలు దొరికేదిరా, మంచిగా తినేదిరా, చచ్చిపోయాడు అంటే వాని బ్రతుకు దినములు చేసినవి అటు చనిపోయినప్పుడు ఆరగిస్తూ ఉంటూ ఉంటాడు. అదట శాంతిపరచడం అట. అది హిందూ రీతి. మనకి అది కాదు. దేవుడు ఆత్మస్వరూపి, శాంతి స్వరూపి. మరి హృదయంలో నెమ్మది లేకుండా, శాంతి లేకుండా మనము బ్రతకలేము. తృప్తి లేని జీవితం కూడా బ్రతకలేము. నీకు కలిగిన దానితో చేపట్టుము, జారు విడిచితో చేజారిపోకు మన ఒక పాట కూడా ఉన్నది. మరి మనకేమి కలిగిందో దాంతోనే తృప్తి కలిగి ఉండాలి. ఇప్పుడు 2 జతలు 3 జతల బట్టలు ఉన్నాయనుకో,
ఆడితే తృప్తి కలిగి అది తృప్తి లేని జీవితం 10 జీతాలు బట్టలు ఉన్నా సరిపో మనకు అప్పుడు అమ్మ ఓన్లీ పండుగకి ఒకే బట్టలు పట్టించి మిగతా మిగతా దినాల్లో ఇవి ఉండే అవి మామూలు కొన్ని డ్రెస్సులు. ఇప్పుడు ఎస్పెషల్లీ ఇంట్లో వేసుకునే డ్రెస్సులు ఉన్నాయి, చర్చికి వెళ్ళే డ్రెస్సులు ఉన్నాయి, ఫంక్షన్కి వేసుకునే డ్రెస్సులు ఉన్నాయి. చూసావా ఎన్ని రకాల బట్టలు ఉన్నాయి మనకు. ఒక్కరికే 30 జతలు ఉంటాయి. ఇప్పుడు నీకు కూడా నైట్ షర్ట్స్ అప్పుడు 2 ఉన్నాయి, ఇప్పుడు 6 ఉన్నాయి. చర్చికి వెళ్ళే డ్రెస్సులు వేసుకుని చూడు ఆశీర్వదించాడు. కానీ మనుషులలో తృప్తి అనేది లేకుండా పోయి తృప్తి లేని జీవితం. అందుకే అప్పుడు పెట్టెలలో ఉంటే సరిపోయి తృప్తి జీవితం. ఇప్పుడే బీరువా నిండిపోతుంది, సెల్ఫ్ తినిపోతుంది, ఈ కనపడతామంటే బట్టలు కొందరం పైసలు చేతిలో. పైసలు ఎట్లా ఖర్చు పెట్టాలో కూడా ఆలోచన. పైసలు 500 ఉంటే కథ ఈ కథ పెట్టిందాక ప్రాణం ఒక్క. అందుకే దేవుడు తృప్తి లేని జీవితంగా తయారైపోయి తృప్తి అనేది దేవుడు పెట్టిన భాగ్యం. నేను బట్టలు కొనే విషయంలో ఆలోచిస్తూ ఉంటా, ప్రార్థనలో కనిపెట్టి ఉంటా. ₹1 భక్సింగారెడ్డి దైవజనుడు ₹1 ఖర్చు పెట్టేదాన్ని కూడా దేవా ఇది నేను దేనికోసం ఖర్చు పెట్టాలి, ప్రార్థన చేసి ఖర్చు పెట్టేది. అందుకోసమే ఆయన సంపాదించిన ఆస్తి కోట్లకు, హెబ్రోను ఫెలోషిప్ ఆయన ఆస్తి, ఆయన పేరున్న ఆస్తి కోట్లకు. ఆ ఆస్తి కోసము కొన్ని రోజులు పెద్దలు సంఘ పెద్దలని పీఠాధిపతులని వాళ్ళు ఆ ఆస్తి కోసం 2 విధాలుగా డబ్బు తిని ఇచ్చేలుగా దేవుని డబ్బు తిని అన్ని విధాలుగా చేసి నష్టం చేసి మరి దేవుని సొమ్ము దేవునికి ఖర్చు పెట్టడానికి మనసు ఉండదు. కొన్ని ట్రస్ట్లలో ఏం చేస్తూ ఉంటారంటే ఖర్చు పెడతారు, హాస్పిటల్కు, పేదవాళ్ళకు అన్నదానం ఇలాంటివి చేస్తుంటారు. కొందరికి దేవుడు అతనికి చక్కటి తలం తీస్తారు. హెబ్రోన్ ఫెలోషిప్లో ఏం చేస్తూ ఉంటారంటే అసలు ఏ సంఘంలో ఉన్న వాళ్ళకి ఆ సంఘం వాళ్ళే భరించాలి, ఆ సంఘం వాళ్ళే ఆ సేవకుని పోషించాలి. అలా చేస్తారు. కొందరు మంచిగా సేవకు చేసి అనౌన్స్ చేస్తారు, ఈ చర్చి కట్టుకోవాలనుకుంటున్నాం అని అనౌన్స్ చేసినప్పుడు ప్రేరేపు ఉన్న వాళ్ళు దేవునికి లక్షలు ఇస్తూ ఉంటారు. అట్లా దేవునికి కార్యాలు చేస్తే పర్వాలేదు. కానీ అసలు నా శత్రువులను నా విషయమై సంతోషించనియక నువ్వు నన్ను ఉద్ధరించి ఉన్నావు. అందుకే నేను కొనియాడుచున్నాను. ఇది నా దేవా, నా యెహోవా, నా దేవా, నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి. యెహోవా పాతాళం నుండి నా ప్రాణమును లేవదీసితిని. నేను గోతిలోనికి దిగకుండా నీవు నన్ను బ్రతికించితివి. యెహోవా భయభక్తులారా ఆయనను కీర్తించుడి. ఆయన పరిశుద్ధమైన జ్ఞాపకార్థము నామమును బట్టి ఆయనను స్తుతించుడి. ఆయన కోపము విషము మంత్రము ముందు ఉండెను. ఆయన దయ ఆయుష్కాలమంతయు నిల్చును. సాయంకాలము ఏడ్చి వచ్చి రాత్రి ఏడ్చినను. ఉదయం సంతోషం కలుగును. ఎప్పుడు కదలనని నా క్షేమకాలము నేను అనుకుంటుని. యెహోవా దయగలిగి నువ్వే నా పర్వతమును స్థిరపరిచితివి. నా ముఖమును నేను దాచుకున్నప్పుడు నేను కలత చెంది తిని. యెహోవా నీకే మొరపెట్టి తిని నా ప్రభువును బతిమాలుకొంటిని. నేను గోతిలోనికి దిగిన ఎడల నా ప్రాణం వలన ఏమీ లాభము. నిన్ను స్తుతించును. నేను సత్యమును గూర్చి అది వివరింపచున్న. యెహోవా ఆలకింపుము, నన్ను కరుణింపుము. యెహోవా నాకు సహాయకుడవై ఉండుము. నా ప్రాణం మౌనంగా ఉండక నన్ను కీర్తించినట్లు
ఆయన అంగలార్పులు నీవును నాట్యము మార్చి ఉన్నావు. నీవును నా గోనె పట్ల విడిపించి సంతోష వస్త్రములు నన్ను ధరింపజేసి ఉన్నావు. యెహోవా నా దేవా, నిత్యము నేను స్తుతించేదాన్ని. నిత్యం మన జీవితంలో ఆయననే స్తుతించే బుద్ధులమే ఉన్నాం. స్తుతి లేని జీవితం అవన్నీ ఒక్క రీతిగా ఉన్నాయి. దేవుని నమ్ముకున్న ప్రజలకు కూడా ఉన్నాయి. ముఖ్యంగా హెబ్రోన్ ఫెలోషిప్లో ఏం జరుగుతూ ఉంటుందంటే సంఘంలోనే అన్నీ ఉంటాయి. మనం పాటలు పాడుతుంటే ఓరోలే దేవునికి వచ్చే ఘనత వారికి రావాలని చూస్తూ ఉంటారు. కొందరు బైబిల్ చదువుతూ ఉంటారు, కొందరు ఇలాంటివి చేస్తూ ఉంటారు. కానీ ఓర్వలేని తత్వం మనుషులలో ఎలాంటిది ఉండదు. అలాంటివి ఉండడం వల్ల మనుషులకి శాంతి, సమాధానం, నెమ్మది అనేది ఉండదు. మరి తృప్తి లేని జీవితం మరి సంఘాలలో ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. మరి పెద్దరికాలు పులిపీఠం ఎక్కితే సేవకుడు తప్ప ఎవరికన్నా అప్పచెప్పి బాధ్యత కలిగి అప్పచెప్తే ఇక వాక్యం వినడానికి ఆస్కారం ఇయ్యరు. ఎవరు నిలబెట్టినా దేవుని నిలబెట్టింది కదా, దేవునికి మేమే పాడాలి. సంగతి కొన్ని విషయాలను నేను తెలుసుకున్న ఒక సహోదరట పులిపీఠం మీద మేమే పాడాలట పాటలు పాడేది కూడా ఎలా దేవుడు పాటలు పాడే స్వరం దేవునికి ఇస్తాడు. కొంతమందికి వరాలని ఇస్తాడు. అది దేవుడికి వాడితే గొప్పదనిత ఉంటుంది. కానీ తట్టుకోలేని వారు ఆ వరం వాళ్ళకి లేకుండా మేమే పాడాలని చూపించుకుంటాం. మేము చేయాలి, అలాంటి స్వభావం ఉంటుంది. దేవుడు అలాంటి స్వభావం ఉన్న వాళ్ళు ఎప్పటికీ వర్తిల్లరు. అసలు అది మంచి పద్ధతి. సంఘంలో దేవుని మందిరంలో నీ పని ఏంటిది, దేవుడు నీకు ఇచ్చిన తలాంత ఏంటిది, అది గుర్తెరిగి జీవించినప్పుడే నీకు ఆశీర్వాదం ఉంది. అది గుర్తెరిగి జీవించకుండా ఇష్టం వచ్చినట్టు చేస్తాను అని అంటే కుదరని పని. దేవుడి మాటలు దీవించి ఆశ్రయించుగాక ప్రార్థించుకున్నాం. పరిశుద్ధుడా, విమోచకుడా, నీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి వందనాలు నాయన. మాకు నీ సత్యమైన మాటలు మాకు వినిపించావు. దేవానికి వందనాలు. తిరిగిలే నాయన. మరి నీ నామం ఉన్నతమైనది, నీ నామం గొప్పది నాయన. నీకు వందనాలు. లోకంలో తృప్తి లేని జీవితము దేవా, నెమ్మది లేని జీవితము దేవా, శాంతి లేని జీవితాలు ఉన్నాయి తండ్రి. శాంతి స్వరూపి నెమ్మది కలిగిన జీవితాన్ని మా కుటుంబానికి సంపూర్ణంగా ఇవ్వండి దేవా. ఇంకా ఎవరైనా శత్రు శాతానికి చోటిచ్చి నెమ్మది లేకుండా చేస్తున్న ప్రతి పరిస్థితిని సైతాన్ని నజరేయుని యేసునామములో క్షణం అంది దూరపరుస్తున్నాను. నా యేసయ్య, నా కుటుంబాన్ని సంపూర్ణంగా రక్షించండి ప్రభా. మాకు నక్కరిలో నీ మహిమర్షంలో తీర్చండి. నాన్న చేసే డ్యూటీ, అమ్మ చేసే డ్యూటీలో తోడుగా ఉండండి. ఆరోగ్యం దయచేయండి ప్రభానికి వందనాలు. పొలం నాటుబడుటకు నీ కృప దయచేయండి ప్రభానికి వందనాలు. దయగలనైనా నా విషయంలో నీ పాద సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాను. మార్గం సరళపరచండి, నీ చిత్తం బయలుపరచండి, సమాధానం దయచేయండి దేవా. ఆ విషయమే నాకు సంతోషాన్ని పుట్టించండి దేవా. నీ వాక్యం కోసం కనిపెడుతున్నాను. నీ స్వరం వినిపించండి. ఎందుకంటే వివాహం అన్ని విషయంలో ఘనమైనది ప్రభా. ఘనమైన జీవితాన్ని ధరింపచేయండి. ఈ చిత్తము మా ఇళ్ళ జరిగించమని ప్రార్థిస్తున్నాను. నీ విషయంలో కూడా ప్రార్థిస్తున్నాను. యేసయ్య, ఎగ్జామ్ కోసం సిద్ధపడటకు మరి నేను అడ్మిట్ కార్డు ఎప్పుడు వస్తుందో తెలియదు. నెట్ కార్డుకి వెళ్ళి తెలుసుకోవాలి. ఆ విషయంలో సహాయపడండి ప్రభా. నన్ను నిలబెట్టండి ప్రభా. ఏ పాదశాలలో ఎవరు పెట్టుకుంటాను. ఎగ్జామ్ రాయటకు తను ముందుగా సిద్ధపరచండి. సహాయపడమని ప్రార్థిస్తున్నాను. దయగలనైనా నీ దయ్యం పాలించండి, ముందుగా ఉంచమని కోరుకుంటున్నాను దేవా. సెలెక్ట్ అవుటకు ప్రియబడిగా దీవించండి అయ్యా. జ్ఞాపకం చేసుకోండి. తనకిచ్చిన వాగ్దానం రహస్యమందున దేవుడు రహస్య ప్రతిఫలం ఇస్తానను ప్రభా. ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చండి ప్రభా. ఈ గృహంలో స్థుతి కలిగి ఉండాలనుకున్నాను. డిసెంబర్ క్రిస్మస్ సందర్భాల్లో ప్రభా మాకందరికీ మంచి కార్యములు జరుగుటకు కృప దయచేయండి. దాని విషయంలో తన భర్తకి దేవా మరి ఆ టెండర్ జాబ్, పోస్ట్ జాబ్ కావాలని వారు ఆశపడుతున్నారు ప్రభా. విషయంలో సహాయపడండి ప్రభా. నేను నమ్మకపోయినాను దేవా, నీపై వారం వేయకపోయినాను. బిడ్డ ప్రార్థన ఆలకించండి ప్రభా.
భర్త పట్ల రక్షణ దయచేయండి, తన అత్తమ్మ ఆడపడుచులకు రక్షణ దయచేయండి, దయని పాలించి మరి వారికి ఉన్న జీవనోపాధి కోసం, జాబ్ కోసం, అటెండర్ జాబ్ కోసం కనిపెడుతున్నారు. దేవా వీడిని దీవించండి, అది చేయుటకు వారికి వెళ్ళిపోచుటకు దేవ సహాయపడండి ప్రభా. అంతేకాదు నీరించి కూడా ఆమె చేసే జాబు మరలా గుర్తు వచ్చి జాబులో పెట్టించుటకు దేవా సహాయపడండి. బిడ్డకు గవర్నమెంట్ జాబున బిడ్డకు అనుగ్రహించండి. నేను పోస్ట్ ఉంటే నీ చిత్తమైతే ప్రభా అదైనా బిడ్డకు అనుగ్రహించండి. గవర్నమెంట్ జాబ్ పొందుటకు కృప దయచేయండి. తమనికి జాబ్ సెలెక్ట్ అవటకు దీవించండి. నా విషయంలో కూడా ప్రభా గ్రూప్ నోటిఫికేషన్ వచ్చటకు కృప దయచేయండి. ఇలా మాకు నలుగురికి దేవా జాబులు సెటిల్ అవటకు నీ కృప దయచేయండి ప్రభా. అయ్యా డిసెంబర్లో మీటింగ్ కలిగి ఉండి నేను సాక్ష్యం చెప్తాను ప్రభా. ఈ సంవత్సరం మాకు దయా కిరీటంగా ఇచ్చావు దేవా. శోధన కష్టం బాధలు వేదలు వచ్చి నేను కాపాడి నడిపించావు, జాబ్లో నిలబెట్టేవని సాక్ష్యం చెప్పుకుంటాం ప్రభా. ఆ సాక్షార్థం కోసము సిద్ధపరచండి. గత 5 నెలలు ఉన్నాయి. 5 నెలల్లో మమ్మల్ని నీ కృపలో బుద్ధపరచుకోండి. శోధన నుండి కీడపాయ నుండి సంపూర్ణంగా కాపాడండి. సంవత్సరం అంతా నువ్వు మాకు దయా కిరీటంగా ఇస్తూ వస్తున్నందుకు వందనాలు. వివాహాల విషయంలో ప్రభా, ముంబై ప్రపోజల్ విషయంలో నాయన మాకు సమాధానం వెళ్ళాలని ఉన్నది, కానీ ప్రభా మాకెంతో మాట్లాడాలి. ఎదుటి వారి మనసును ఎరగలేము కదా ప్రభా. అయ్యా అక్కడికి వెళ్తే మాకు సంతోషం ఉంటుంది, సహోదరుడు ఒప్పుకుంటాడు, అది నిశ్చితమా కదా దేవా. మరి చేసుకోండి, మాకెంతో సమాధానం సంతోషం ఉంటే నన్ను నడిపించమని ప్రార్థిస్తున్నాను దేవా. జ్ఞాపకం చేసుకొని సంవత్సరం మా గృహంలో సంతోషాన్ని నింపండి. దయగలనైనా నీ దయను పాలించండి. ఇదిగో నా దేవుడు అద్భుతమైన కార్యం చేశాడు. ఈ సంవత్సరం మాకు కావాలని కోరాం, ప్రార్థనలో మొరపెట్టుకున్నాం, మాకు సంతోషాన్ని నింపాడని ఆ దినం సంతోషంగా నైనా స్థితిని కలిగి ఉంటాము దేవా. సహాయపడండి, దయని పాలించి మాకు విన్నపములు ఆలకించి సహాయపడమని ప్రార్థిస్తూ స్థుతిస్తూ గణపరుస్తూ ఇంతవరకు చేసిన మేలుని బట్టి ఉన్న ఇంటి చుట్టూ నీ కంచి కనిపించని ఆత్మ సహమున నజరేయుడైన యేసు నామములో ఈ గృహంలో ప్రవేశించకుండా నిత్యం నీ దూతల కాపుదల ఉంచమని కోరుకుంటున్నాను. అయినా నెమ్మది కలిగి శాంతి కలిగి సమాధానంతో జీవించే కృపను ఈ గృహాలను ప్రతి ఒక్కరికి దీవించమని ఆశీర్వదించమని కోరుకుంటున్నాను. దయలైన నా రక్తములని నాకంటూ పరిచయమైన వారు నా ఫ్రెండ్స్ని రక్షణ లేని వారు అనేకులు ఉన్నారు నాయన. వారిని కూడా నువ్వు రక్షించమని కోరుకుంటున్నాను ప్రభా. యూట్యూబ్ ద్వారా మరి వింటున్నవారు, నా వీడియోస్ వింటున్నవారు అన్నోన్ పర్సన్స్ అయితే వారి కుటుంబంలో ఏమైనా సమస్యలు ఉంటే సమస్యను సాల్వ్ చేయండి ప్రభా. రిక్వెస్ట్గా మరి మీరే కామెంట్ రూపంలో తెలుపమని అన్నాను, కానీ ప్రభా ఎవరైనా అలాంటి వాళ్ళు ఉంటే కామెంట్ రూపంలో తెలుపుటకు కృప దయచేయండి ప్రభా. యూట్యూబ్ ఛానల్ సక్సెస్ అవటకు నన్ను దీవించండి ప్రభా. సబ్స్క్రైబర్స్ మరి నైనా ఉండుటకు కృప దయచేయండి. నా వీడియో చేసేది నీ పరలోక జ్ఞానం నాకు దయచేయండి. అనాలోచనగా ఏది చేయకుండా ప్రజలకి ఉపయోగకరంగా ఉన్నట్టుకు నన్ను దీవించండి. దేవానికి వందనాలు. ఇంతవరకు చేసిన మేలును బట్టి వందనాలు చెల్లించుకుంటూ నేను తగ్గించుకుంటూ నీ నామం హెచ్చించుకుంటూ యేసు దివ్యమైన నామం అదే విధంగా వేడుకుంటున్నాను తండ్రి. యేసు రక్తమే జయం, సెలవు రక్తమే జయం. యేసు నా సంపూర్ణ విజయం కలుగును గాక. అపవాది క్రియల అనంతం నాశనం అగును గాక. ప్రైజ్ లార్డ్ అండి. మీకు ఎవరికైనా మీకు సమస్యలు ఉంటే మాకు కామెంట్ రూపాన్ని తెలియపరిస్తే మేము ఉదయకాలంలో మీకోసము మేము ప్రార్థన చేస్తాం. దేవుడి మాటలు దీవించి ఆశ్రయించును గాక.